కొన్ని జీవితాలు ఉంటాయి, ఎందుకుంటాయి కూడా తెలీదు. అంటే కోట్ల ఆస్తి, కోట్ల శాలరీలు, నెలకి రూ. 1,00,000, రూ. 1,00,000, 50,00,000 అంత శాలరీ అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంటారనమాట. ఒక ఆయన ఉన్నారు, సింగపూర్లో జాబ్ అయింది ఆయనకి, రూ. 1,00,000 శాలరీ. ఆయనకి సడన్గా ఒక ఫోన్ వెళ్ళిందనమాట, మీ అమ్మగారు చనిపోయారని చెప్పి ఫోన్ వెళ్తే, వాళ్ళు తిరిగి ఫోన్ ఏం చేయాలంటే రిలేటివ్స్కి ఎవరికో అక్కడ ఏంటి పొజిషన్, నేను బయలుదేరుతున్నానని చేయాలి. అది కాదు, ఒక అనాథ శరణాలయానికి ఫోన్ చేసి అనాథ శవాల్ని పూరుస్తారు, దహన సంస్కారాలు చేస్తారనమాట. వాళ్ళకి ఫోన్ చేసి మీరు కార్యక్రమం చేయండి, మీకు ఎంత డబ్బు అయినా పర్లేదు నేను ఇస్తాను, నాకు కనీసం 10 నిమిషాల టైం కూడా రావడానికి వీల్లేదు. అంటే చనిపోయింది కన్న తల్లి కోసం రావడానికి 10 నిమిషాలు కూడా టైం లేదంటే, రేపు పొద్దున్న నీ పిల్లలు ఎలా తయారవుతారు, రేపు పొద్దున్న నువ్వు ముసలైన తర్వాత నీ పిల్లలు, నీ పొజిషన్ ఏంటి? కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టదు, రిటర్న్ ఇస్తుంది మీకు ఎప్పుడో ఒక రోజు. జాగ్రత్త, ఇలాంటివి అయితే చెయ్యొద్దు. ఇలాంటివి వింటుంటే అసలు ఇదేనా కలియుగం ఇలాగైనా అంతం అయిపోద్ది అని చెప్పి ఒక బాధ.